మీనా విషయంలో బాలు ఎంత ప్రేమున్నా పైకి మాత్రం కోపంగా ఉన్నట్టు, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అయితే నీ యాక్టింగ్ ఎంతసేపు అని మీనా బాలుని కావాలని రెచ్చగొడుతూ ఉంటుంది, ఉడికిస్తూ ఉంటుంది. నువ్వు అసలు నాతో మాట్లాడుకో అంటూ బాలు విసురుకుంటూ ఉంటాడు. అయితే షాపింగ్కి వెళ్తాడు, తీసుకొని వెళ్తాడు చీర కొనుక్కొని. అక్కడే తెలుస్తుందనమాట మీనాకి. ఆ చీరలు అమ్మే అంటే చూపించే అతడు మీనాతో కొంచెం చనువుగా మాట్లాడుతూ ఉంటే బాలుకి ఎక్కడో మండుతుంది, కోపం వచ్చేస్తుంది. కొన్న చీరలు చాలని ఒకటి సెలెక్ట్ చేసి తీసుకొచ్చేస్తాడు. అయితే కారులో మీనా బాలు ఆ చీరల షాప్లో చేసింది తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వొస్తుంది నీకు అంటే, అదేం లేదు అన్నట్టు చెప్తుంది. నువ్వే నాతో కోపంగా రాక్కర్లేదులే, మనం తిరిగి వెళ్ళిపోదాం పదని మీనా చెప్తే, ఎందుకు మా నాన్నతో తిట్టించడానిక, ఆయన నా మీద అరవడం, ఆయనకి మళ్ళీ గుండెపోటు రావడం, ఇవన్నీ వద్దు అనుకుంటూ చెప్తాడనమాట. ఇంతలో ఆ ఫైనాన్షియల్ వాళ్ళు మనుషులు వస్తారు, కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మీనాకు ఒక విషయం తెలుస్తుందనమాట, ఆ ఫైనాన్షియల్ని బాలు కొట్టాడని. ఇక ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే ఇంటి పత్రాల గురించి అన్నట్టు చెప్తాడు. ఇక కార్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా సర్లేండి, కారు కూడా లేదు కదా, మీరు చిరాకులోను కోపంగాను ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటే, ఎందుకు ఇంటికెళ్ళి అద్దె కారు పోయింది, సొంత కారు పోయిందని మా నాన్నతో తిట్లు తినడానికి, మా నాన్న ఇంకా బాధ పెట్టడానికి అవసరం లేదు, మీ ఇంటికే పోదాం పద అన్నట్టు ఇక మీనా వాళ్ళ ఇంటికే తీసుకుని వెళ్తాడనమాట బాలు. అయితే మొత్తం మీద బాలు పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఇప్పుడు కారు నడిపితే కానీ ఈఎంఐలు కట్టలేడు, ఏమీ చేయలేడు. కారు లేదు అన్న విషయం కూడా సత్యం చెప్పాలంటే కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇక బాలు వాళ్ళ నాన్నమ్మ రంగంలోకి దిగితే కానీ కథ మరో లెవెల్లో